గురువుగారు, కర్మలలో స్వాభావిక కర్మ అంటే ఏమిటి? దాని ప్రత్యేకత ఏమిటి? కర్మ అనబడేటువంటిది ఒక విశిష్టమైనటువంటి పదం, చాలా గొప్ప పదం. అక్క అనేటువంటి అక్షరానికి ఒత్తు పెట్టకూడదు, ఒత్తుక రాయకూడదు, అప్పుడు కర్మ అవుతుంది. కర్మ అనబడేటువంటిది వేదముల చేత చెప్పబడినటువంటి మాట. స్వాభావిక కర్మ అంటే తనకు తాను ఆలోచించి, తనకు తాను నిర్ణయం చేసుకుని, తన ఇచ్ఛ ప్రకారం చేసేటువంటి దాన్ని స్వాభావిక కర్మ అంటారు. వేదములలో చెప్పబడేటువంటి దాన్ని, వేద ధర్మాన్ని అనుసరించి చేసేటువంటి దాన్ని వేద విహిత కర్మ అంటారు. దాన్నే వైదిక కర్మ అని కూడా పిలుస్తారు. కనుక ఈ వైదిక కర్మను అనుసరించి కర్మ చేసినట్లయితే సత్ఫలితాలను పొందుతాం. స్వాభావిక కర్మనే కనుక చేసినట్లయితే సత్ఫలితం కలగవచ్చు, కలగకపోవచ్చు. కనుక సందేహాస్పదమైనటువంటిది స్వాభావిక కర్మ. తన స్వభావం, స్వ అంటే తన యొక్క భావము, తన ఆలోచనను అనుసరించి వచ్చినటువంటి భావం. ఒకే ఒక్క విషయం అనేక మందికి అనేక భావాలు కలుగవచ్చు. మేకల మంద మేస్తున్నది గడ్డి. ఆ మేపేటువంటి వాడు జానపద గీతం పాడుకుంటున్నాడు. ఏమని పాడుతున్నట్ట? తెల్ల గొర్రోటి నల్ల గొర్రోటి సల్లంగా గడ్డి మేస్తున్నది, అది చూస్తుంటే నా మడుసుకి పగలు రేతిరి కలిసి కాలాన్ని మింగుతున్నట్టున్నది అన్నాడు. ఇక్కడ వాడికి, ఆ పాట పాడిన వాడికి ఆ గొర్రెల్లో ఉన్న తెల్ల గొర్రె ఎలా కనపడింది అంటే పగల్లా కనపడింది. నల్లటి గొర్రె ఎలా కనపడింది? చీకటి రాత్రిలాగా కనపడింది. ఆ రెండు గడ్డి మేస్తున్నాయి. ఆ మేస్తున్నటువంటి గడ్డి ఎలా కనపడింది? కాలంతో కనపడింది, కాలంలాగా కనపడింది. కనుక పగలు రేతిరి కలిసి కాలాన్ని మింగుతున్నట్టున్నది. ఒక పగలు ఒక రాత్రి గడిస్తే 24 గంటలు అయిపోయింది, కాలాన్ని మింగేసింది. కనుక వాడికి వాటిల్ని చూస్తే ఆ భావన కలిగింది, ఇంకొకటికి వాటిల్ని చూస్తే ఇంకో భావన కలుగుతుంది. కనుక ఎవరెవరి భావన వారికి సొంతం. దాన్ని స్వభావ కర్మ అంటాం. ఆ స్వభావ కర్మ కాకుండా వైదిక కర్మను కనుక ఎప్పుడైతే మనం ఆలోచించగలుగుతామో, అనుసరించగలుగుతామో, అనుష్ఠించగలుగుతామో ఖచ్చితంగా సత్ఫలితాలు పొందుతాం. ఈ స్వాభావిక కర్మ వల్ల మంచి ఫలితాలు కలవచ్చు. ఇప్పుడు అతడు పాడిన పాట ఎంత గొప్ప వేదాంతం ఉన్నది అందులో, ఎంతో గొప్ప వేదాంతం. వాడు పల్లెటూరు వాడే, గొర్రెల్ని కాచుకునేవాడే. కానీ ఒక గొప్ప వేదాంతి అయిన పండితుడు కూడా చెప్పలేని మాటను చెప్పాడు. కాలం యొక్క గొప్ప విశేషాన్ని తెలియజేశాడు. కనుక స్వాభావికమైనటువంటి కర్మ మంచి ఫలితాన్నే ఇచ్చింది. ఇక్కడ ఒక్కొక్కప్పుడు చెడు ఫలితాన్ని ఇవ్వవచ్చు. కానీ వైదికమైన కర్మ ఏదైతే ఉందో దానివల్ల ఎప్పటికీ సత్ఫలితమే కలుగుతుంది. కనుక స్వాభావిక కర్మ జోలికి అంత తొందరగా వెళ్ళరాదు, వైదిక కర్మ జోలికి మాత్రమే వెళ్ళాలి అని పెద్దల మాట.